ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు సూరన్న. మన మధ్యలో అయితగోని రాఘవేంద్ర అన్నగారు ఉన్నారు. అన్నగారిని మీకు పరిచయం చేస్తున్నాను. ఒక వ్యక్తిని ఒకరికి పరిచయం చేస్తున్నానంటే ఆ వ్యక్తికి స్టెమినా ఏంటి, ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడు అనేది నేను పరిచయం చేయబోతున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా అంటే చాలా దగ్గర వస్తున్నాయి. అయితే అన్నగారు కూడా పోటీ చేస్తున్నారు. అయితే ఎందుకు అన్నగారు పోటీ చేయాల్సి వస్తుంది, అక్కడ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అసలు ఎమ్మెల్సీ అంటే ఏంటి అనేది కూడా చాలా తెలియదు. చదువుకున్న యువకులకు, డిగ్రీ చదువుతున్న యువకులకు తెలుసుకోవాలి. అయితే ఈ అన్ని విషయాలు మేము చర్చిద్దాం. మాట ముచ్చటి కార్యక్రమం ఇది ఇంటర్వ్యూ లాగా అనుకోకండి. మాట ముచ్చటి దాదాపు 20 నిమిషాలు కొనసాగుతుంది. దయచేసి పూర్తిగా వినండి. మీకు ఏమన్నా తప్పు అనిపిస్తే తప్పని చెప్పండి, లేదు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్పండి. కానీ నేను ఎందుకు సపోర్ట్ చేయమంటున్నప్పుడు వినండి దయచేసి. అన్నగారు నమస్కారం. నమస్తే సురా అన్న, ముందుగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే రాత్రనక పగలనక ఎండనక వాననక కూడా మీరు గతం ఒక 15-20 నుంచి గమనిస్తున్నాను మిమ్మల్ని. ప్రతిరోజు ఖమ్మంలో కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇలా పర్యటన చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు ఓటేస్తే కనుక నేను నిరుద్యోగ సమస్య తీరుస్తాను, నాకు ఓటేస్తే నేను నిజంగా ఇప్పుడు ఎదుర్కొన్న సమస్యలు, టీచర్లు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ఇవన్నీ నేను అభివృద్ధి చూపిస్తాను అన్నారు. ఇది నిజమా అబద్ధమా నమ్మశక్యం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఎందరో మంది పార్టీ కండువాలు వేసుకుని అక్కడ ఎమ్మెల్సీ పోటీ చేస్తామని చెప్పుకుంటారన్న. వాళ్ళు చేయని అభివృద్ధి మీరు ఎట్లా చేస్తారు నా క్వశ్చన్. మంచి క్వశ్చన్ అయిందా సురన్న. ఇక్కడ అందరూ ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులారా మనం గమనించాలి. ఇది రాజకీయ రంగు పూసుకునే ఎన్నికలు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు నిలబడాలి, సురన్న నిలబడాలి, నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడాలి, నేను నిలబడే ఎన్నికలు. ఎందుకంటే ఈ లోక్సభను, అసెంబ్లీ ఎన్నికలు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. విఘ్నులైన పట్టభద్రులారు మరి ఎందుకు నిజంగా గతంలో కాంగ్రెస్ కండువ కప్పుకొని, బీజేపీ కండువ కప్పుకొని, ఇంకా ఇతర పార్టీల కండువ కప్పుకునే వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. అప్పుడు కూడా నేను విభేదించిన. ఎందుకంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎగువ సభ అంటాం, సింపుల్గా చెప్పాలంటే అందరికి అర్థం కావాలంటే. తీర్మాల మళ్ళీ ఓడించడానికే మీరు నిలబడరా ఏమంటే తీర్మాల మళ్ళీ మనకు పోటే కాదు. ఎందుకంటే ఎప్పుడో ప్రజలు ఓడించిన వ్యక్తి అని పట్టభద్రులు ఓడించిన వ్యక్తి, అది కూడా మాట్లాడతాను నేను. అందుకే ఇప్పుడు పట్టభద్రులను కూడా నేను సూచిస్తా ఉన్నా అంటే ఎగువ సభకు ఎవరు పోవాలంటే మేధావి వర్గం పోవాలి, ఆలోచన పనులు పోవాలి. ఒక సమస్యలు లేవనెత్తడంతో పాటు ఆ సమస్యకు ఎట్లా మనం పరిష్కరించవచ్చు, ఆ సమస్యను ఎట్లా మనం రిజాల్వ్ చేయొచ్చు అని తెలిసిన వ్యక్తులు పోవాలి. పోవాలంటే ఏం చేయాలి? జర్నలిస్టులు రావాలని చెప్పిన, మేధావులు రావాలని చెప్పిన, రిటైర్డ్ ఎంప్లాయీస్ రావాలని చెప్పిన, ఎవరైతే సంపూర్ణ అవగాహన ఉందో వాళ్ళు రావాలని చెప్పిన. నా ప్రశ్న ఏంటన్నా, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళు నిరుద్యోగుల బతుకులు మార్చట్లేదు, వాళ్ళు టీచర్ల బతుకులు మార్చట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా అయిన ఒక ఎమ్మెల్సీ మీరు గెలిస్తే మీరు ఎట్లా మారుస్తారు? అదే వీళ్ళే మార్చట్లేదు, మీరు ఎట్లా మారుస్తారు? మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీ ఒక క్యాడర్కి సంబంధించినది, ఒక నియోజకవర్గానికి సంబంధించినది. ఆ నియోజకవర్గం నిరుద్యోగులు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు, అందరూ బాధ్యతగా పనిచేయాలి. ఇక్కడ ఎమ్మెల్సీ ఎందుకు తీసుకొచ్చారు? మరి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇది ఉండొద్దుగా, ఇక ఉండదుగా, ఎంపీలు ఉన్నప్పుడు కూడా ఇది ఉండొద్దుగా. ఎందుకంటే ఎప్పుడైతే ఎగువ సభను ఎందుకు పెట్టినంటే అక్కడ సమస్యలను గుర్తించి సాల్వ్ చేయనప్పుడు మనం సూచనలు చేస్తాం. అంటే వీళ్ళు కూడా రాజకీయంగా వెళ్తారా నా క్వశ్చన్ అది. అదే రాజకీయ రంగు పూసుకొని రావుతారని చెప్తాం. రాజకీయ రంగు ఉంటుంది, పార్టీ కండు ఉంటుంది కాబట్టి అక్కడ చేయలేరని తెలిసే ఎగువ సభలు పెట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫస్ట్ సలహాలు సూచనలు చేస్తాం. అప్పుడు కూడా వినకపోతే సొల్యూషన్ చెప్తాం. అప్పటికి కూడా వినకపోతే ఆ పనులు ఎట్లా చూపించాలో, ఎట్లా చేయించాలో తీసుకోవాల్సిన బాధ్యత ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్గా మనందరి మీద ఉంటుంది, ఎమ్మెల్సీల మీద కూడా ఉంటుంది. మరి ఏంది మరి వాళ్ళకి మనకు తేడా ఏంటంటే, మీరే అన్నారు ఇంతకుముందు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అసెంబ్లీకి అడుగు పెట్టినప్పుడు వివిధ పార్టీ వాళ్ళు ఉంటారు. బీఆర్ఎస్ ఉంటారు, బీజేపీ ఉంటారు, కాంగ్రెస్ ఉంటారు, కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఉంటారు. మరి బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ కండువా కప్పుకొని అసెంబ్లీలో పోతాడు, పోవచ్చు అట్లా పోవద్దు. కాకపోతే కండువా డైరెక్ట్గా కప్పుకోకుండా ఆయన గుండెలో కప్పుకొని పోతాడు. ఇక దేనికోసం? బీఆర్ఎస్ కోసం పనిచేస్తాను పోతాడు. నిజంగా ఎవరి కోసం పనిచేయాలి? చట్టసభలో ఉన్న వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి అన్న, ఇప్పుడు ఎమ్మెల్సీగా గతంలో ఉన్నవాళ్ళు కూడా టీచర్ల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యల్ని తీర్చలేకపోతారు, గట్టిగా మాట్లాడలేకపోతాను. అయితే నేను ఏమంటున్నా అంటే దీనికి అందుకే ఎవరిని గెలిపించుకోవాలి? మరి ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కు ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపిస్తే వాళ్ళు పని చేయట్లేదు. ఇది ప్యూర్గా ఎన్నిక అంటున్నాం మనం, పట్టభద్రుల ఎన్నిక అంటున్నాం. నాకు తెలిసి అంటే ఆలోచన పరులు కావచ్చు, పార్టీలకు అంటే సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులకు కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల సమస్యల పట్ల నాలెడ్జ్ ఉన్న వ్యక్తులను కావచ్చు, టీచర్ల సమస్యల పట్ల నాలెడ్జ్ ఉన్న వ్యక్తులను కావచ్చు. మొత్తానికైతే ఇప్పుడు మన సొసైటీలో ఏం జరుగుతుంది ఆ విషయాన్ని బాగా అనాలిసిస్ చేసే వ్యక్తిని గెలిపించాలి. గెలిపించాలంటే మనం ముందుకు రావాలి. నేను ఇక్కడ ఒకటే కోరుతా ఉన్నాం, వాళ్ళని గెలిపించడానికి పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారు. గతంలో చూసినాం, పల్ల రాజేశ్వర రెడ్డి అనే వ్యక్తిని గెలిపించారు. గెలిపించినాక ఆయన ఏమైంది? రాజకీయ అవకాశాల కోసం పాకులాడుతూ ఉంటారు కాబట్టి ఆయన రిజైన్ చేసిండు. 2021 ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళంతా అప్పుడు ఉన్నారు, నేను తప్ప.
అది పోటీ చేసినారు, గెలిచినైనా మన మధ్యలోకి రాలేదు, ఓడిపోయినైనా మన మధ్యలోకి రాలేదు. మరి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు పెట్టినా మనం తిన్నదరకు అయితే ఏం పెట్టలేదు, అంటే పట్టభద్రుల సమస్యల మీద కొట్లాడాలి. పట్టభద్రులు ఎవరు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. దాని నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, వివిధ రకాలైన ఉద్యోగులు ఉంటారు, చిరుద్యోగులు ఉంటారు, మరి మామూలు చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న కంపెనీలో పనిచేస్తూ పొట్ట నింపుకునే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అయితే పరిష్కరించాలిగా. చాలా మార్లు మనం చెప్పినాం. మరి ఎట్లా అంతం చేయొచ్చు అన్న, నువ్వు జర్నలిస్ట్గా 16 ఏళ్ళుగా పనిచేస్తున్నావు, కానీ చాలా మంది రాజకీయ నాయకులు అడిగినా నన్ను సింపుల్ సొల్యూషన్ కూడా నేను చెప్పిన. వెరీ సింపుల్ సొల్యూషన్, వీక్ ఆఫ్ టైం మనం రిజాల్వ్ చేయొచ్చు. ఒక వారం రోజులలో ఈ సమస్యను అంతం చేయొచ్చు. అన్ని నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం ఎట్లా చేయొచ్చు అనేది కూడా చెప్పిన. జాబ్ క్యాలెండర్ అని ఉంటుంది, మనందరికీ తెలుసు. నాకు కూడా తెలుసు, అందరికీ గవర్నమెంట్ జాబ్స్ చేయడం అనేది రెడ్యుక్యులస్ ఇంపాసిబుల్. మరి ఏం చేయొచ్చు? గవర్నమెంట్ జాబ్స్ చేయాలంటే జాబ్ క్యాలెండర్ వేయాలి. ఎన్ని జాబ్స్ నింపుతావు? నువ్వు ఎంత నింపినా 30,000 40,000 నింపుతావు. మరి మిగతా 29.5 లక్షలు 30 లక్షల మంది పరిస్థితి ఏంటంటే, అప్పుడు ఒక ప్లాన్ చెప్పిన నేను, నువ్వు ఈ రాష్ట్రం మొత్తం తీసుకో, ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ తీసుకో, ఏ మండల కేంద్రాల్లోనైనా, ఏ నియోజకవర్గ కేంద్రంలో, ఏ జిల్లా కేంద్రంలో అయినా ఏముంటాయి? అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి. అది రసాయన పరిశ్రమలు కావచ్చు, నాన్ పొల్యూటెడ్ కంపెనీలు కావచ్చు, గ్రీన్ ఇండస్ట్రియల్ ఫీల్డ్ కావచ్చు, చిన్న తరహా పరిశ్రమలు కూడా కావచ్చు. మరి ఏం చేయాలి? ఎవరికి ఉద్యోగాలు వేయాలి? ఇక్కడ కంపెనీ పెడతారు, ఇక్కడ కంపెనీ పెడతారు, ఇక్కడ కాలుష్య కుంపడిగా మన గ్రామాలు మారుస్తూ ఉన్నారు. ఏ రసాయన పరిశ్రమలోనైనా ఆ రోజు కూడా నేను ఛాలెంజ్ చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయా? ఒకసారి బ్యాచ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థ రసాయనాలు అనుభవం కన్నా డేంజరస్ అంటాం. నిబంధనల ప్రకారం ఏం చేయాలి? ఆ కంపెనీ నిర్వాహకులు ఎవ్వరు తెలియని సబ్జెక్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ఉంటాయి. ప్రతి కంపెనీ నిర్వాహకుడు పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడి నుంచి వస్తున్న ఎఫిలియేట్ వాటర్ అంటాం. వ్యర్థ రసాయనాలు శుద్ధి చేయాలి 3 సార్లు. ఫస్ట్ సార్ చేయాలి, సెకండ్ సార్ చేయాలి, థర్డ్ సార్ చేయాలి. తర్వాత అక్కడ విరివిగా మొక్కలు పెంచాలి, ఆ మొక్కలకు వాడాలి. చిన్న ఎఫ్లెంట్ చుక్క కూడా బయటికి రావద్దు. వస్తే ఒక జగ్గు ఒక ఎఫ్లెంట్ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ వస్తే ఇదంతా మాడి మాస అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఏం చేస్తున్నారు? దొంగలాగా ఈ పరిశ్రమ నిర్వాహకులు కూడా కొంతమంది కంపెనీల వెనకాల బోరు బావులతో తెప్పించి 1500-2000 ఫీట్ల బోర్లు వేపిస్తా ఉన్నారు. ఆ వాటర్ నేరుగా దాంట్లో కలుపుతాం. హైదరాబాద్ చుట్టూ నెంబర్ 1 చూడన్నా. నెంబర్ 2 ఏం చేస్తా ఉన్నారు? మనం నిద్రపోతాంగా 1-2 గజ దొంగలాగా రసాయన పేరుతో ఉన్న ట్యాంకర్లు తీసుకొచ్చి పల్లెలలో పోస్తూ ఉన్నారు. అవి పంట పొలాలు దూరం అవుతా ఉన్నాయి. పంటలకు దూరం అయిపోయినాయి. ఇప్పటికీ ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అయిపోయిండు. మన బతుకులు ఆగమైపోయినాయి, మా బతుకులు బుగ్గిపాలైనాయి. మరి పరిశ్రమ నిర్వాహకులు అప్పుడు ఎకరం కొన్నాయన 100 ఎకరాలు కొన్నాడు అంటే 1000 కోట్లు 2000 కోట్లు సంపాదిస్తున్నారు, కొందరు 10,000 కోట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ మేము ఏమడిగినాం? మీ ఆస్తులు అడగలే, మీ అంతస్తులు అడగలే, మా శవాల దిబ్బల మీద మీరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. అయినా 10,000 కోట్లు వస్తుంది, 5,000 కోట్లు ఇవ్వమని మనం అడగట్లేదు. మా బతుకులు ఆగమైపోయినాయి, మా భూములు ఆగిపోయినాయి. భూములు ఆగమైపోయినాయి, ఒక సింగిల్ జాబ్ ఏమంటే ఇవ్వలేరా మీరు? ఇవ్వాలంటే ఏం చేయాలి? అందుకే చెప్పిన, గత గవర్నమెంట్ చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఒక జీవో తీసుకురావాలి. యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ విత్ జీవో అని చెప్పిన. ఆ జీవోలో ఏముండాలి? 80% ఉద్యోగాలు స్థానికులకు దక్కేలాగా ఉండాలి. దానికి చట్టబద్ధత కూడా కల్పించాలి. అప్పుడు సురాన్న పోతాడు, రాఘవేంద్ర పోతాడు, ఎవరైనా పోతాడు, ఆ కాగితం ఇట్లా ఇసిరేస్తాం, ఎందుకు ఇస్తారు ఎవరా మాకు జాబ్లు అని అడగగలరు. చేస్తున్నారా మరి? కాబట్టి స్పష్టమైన అవగాహన ఉంది. ఈ సమస్యను మనం ఎక్కడ డిస్కస్ చేయాలి? చట్టసభలలో డిస్కస్ చేయాలి, చర్చించాలి. చర్చించాలంటే ఎవరు పోవాలి? మళ్ళీ రాజకీయ జెండా కప్పుకుని ఆయన చర్చిస్తాడా? గమనిస్తున్నాను నేను చాలా చోట్ల. అంటే అక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వాళ్ళలో తీన్మార్ మల్లన్న కావచ్చు, బక్క జయశంకర్ కావచ్చు, మీరు కావచ్చు, మీ మాటల్లో వాళ్ళ మాటల్లో ఒక డిఫరెంట్ కనిపిస్తున్నారు. అదేంటంటే వాళ్ళు ఎంతసేపు ఎమ్మెల్సీగా ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు నిరుద్యోగుల సమస్యలు మాట్లాడలేదు, వాళ్ళ పార్టీ సమస్యలు మాట్లాడతారు. మా పార్టీ గుర్తుకు ఇట్లనే చెప్తాను తప్ప పార్టీకి అండగా వేసుకొని వెళ్ళి టీచర్ ద్వారా మారి వాకింగ్ చేస్తాను అంతే తప్ప మీకున్న సబ్జెక్ట్ వాళ్ళకి లేదని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక చిన్న వాటర్ చుక్క గురించి మీరు ఒక 10 నిమిషాలు చర్చించాం. మనం చిన్న వాటర్ చుక్క గురించి కావచ్చు, రసాయనాలు కావచ్చు, పర్యావరణం సంబంధించిన విధానాలు ఎట్లని చెప్పారు. అట్లా వాళ్ళ నోట్లోకి వెళ్ళి అసలు పర్యావరణం వెళ్ళట్లేదు. ఎంత చూసినా పార్టీ గుర్తులు, మా ముఖ్యమంత్రి, మా ఆయన, మా జెండా ఇదే కనిపిస్తాం. ఎందుకు జరుగుతుంది చూడన్న ఇదంటే, ఇలాంటి వాళ్ళకు ఓటేస్తే మళ్ళీ మోసపోయి మన నిరుద్యోగులు టీచర్లు కదా ఇప్పటికే మోసపోయారు. ఎమ్మెల్సీలో గతంలో వేసినారు ఓటు. అవును, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వివిధ రకాల టీచర్లు వేసేది ఉంటుంది, పట్టభద్రులు వేసేది ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ కోటాలు ఉంటాయి, స్థానిక సంస్థల లెవెల్లో ఉంటాయి, తర్వాత ఎమ్మెల్యేలు వేసేది ఉంటుంది. మరి ఎందుకు ఇది పెట్టినారు అంటే, ఇట్లా సమాజం మీద అవగాహన ఉండాలి, సమస్యల మీద అవగాహన ఉండాలి. నేనేమంటున్నానంటే ఫస్ట్ సమస్యను గుర్తించాలి. మనం చూస్తూ ఉన్నాం, ఇలా రాజకీయ రంగు పూసుకుంటే వాళ్ళు వ్యాపారులు వస్తూ ఉన్నారు, రియాలిటీలు వస్తూ ఉన్నారు. వాళ్ళకి చట్టాల మీద ఏం అవగాహన ఉంటుంది? శాసన మండలి అయినా శాసనసభ అయినా చట్టాలు రూపుదిద్దుకునే ఒక వేదిక, సబ్జెక్ట్ ఉండాలి కదా. ఏ చట్టం చేయాలి, ఏది ప్రజలకు అవసరం పడుతుంది, ఏది చుట్టంగా మారుతుంది, ఏది నాగుపాముగా మారి బుసగొడుతుంది, ఏ చట్టం మరి పెద్దలకు ఉపయోగపడుతుంది, ఆ పెద్దలకు ఉపయోగపడే చట్టం మన మెడకు ఎట్లా పడతా ఉంటుంది, పేదలను ఎట్లా బుగ్గిపాలు చేస్తారని ఆలోచన ఉందా? మీరు అన్న
తీర్మార్మాలైనా కావచ్చు, ఇంకొక అయినా కావచ్చు, ఇంకో ఎవరైనా కావచ్చు. నిజంగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఇది మాట్లాడుతూ ఉంటారు. మన నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడినాం. మరి ఉద్యోగుల సమస్యలు కూడా ఉంటాయి. వాళ్ళకి సింపుల్ పెండింగ్ డిఏలు ఉంటాయి, పిఆర్సీలు ఉంటాయి, లేకుంటే పెండింగ్ మెడికల్ బిల్లులు ఉంటాయి, ట్రాన్స్ఫర్లు ఉంటాయి, పదోన్నతులు ఉంటాయి. చేయలేమా? అంటే ఇప్పుడు మీరు వాస్తవంగా చెప్పేది ఖమ్మంలో, వరంగల్లో, నల్గొండలో ఇట్లా మీరు పర్యటిస్తూ వస్తున్నప్పుడు మెయిన్గా అక్కడ నిరుద్యోగులు కావచ్చు, టీచర్ కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, వాళ్ళు మీ దగ్గర తీసుకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? బేసికల్గా ఇదే. ఏ గ్రామం చూసినా ఫస్ట్ ఇక్కడ ఇంకోటి కూడా లాజికల్గా మనం ఆలోచన చేస్తే నిరుద్యోగ సమస్యలను బూచిగా చూపిస్తున్నారు. అంటే ఒక వర్గానికి సంబంధించిన సమస్యగానే చూపిస్తూ ఉన్నారు. ఎందుకు? ఓటు దండుకోవడానికి. నిజంగా నువ్వు చూడు, మనము రైతు కుటుంబం ఉంటుంది, మనం ఎదిగినాం. రైతు కుటుంబంలో కూడా నిరుద్యోగులు ఉన్నారుగా. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ లేరా, 15 ఏళ్ళ పిల్లలు 25. టీచర్ల పిల్లలు లేరా, పోలీస్ శాఖకు సంబంధించిన చిరుద్యోగుల పిల్లలు లేరా, చిన్న చిన్న పరిశ్రమలు చేసుకుంటూ లేరా. అంటే సబ్బండ వర్గాలు. ఇలా తెలంగాణలో ప్రతి ఇంటికి వేధిస్తున్న సమస్య ఏంటి? నిరుద్యోగ సమస్య. అందుకే నేను ప్రభుత్వానికి ఏం సూచించిన అంటే, మేము ఇంతకుముందు చెప్పినట్టు 80% ఉద్యోగాలు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? సింపుల్గా మనం మాట్లాడుకుంటే ఆ కుటుంబం పరిస్థితి మారుతుంది. ఖాళీగా తిరిగే పిల్లగానికి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఎవరికి ఇస్తూ ఉన్నారు? ఇక్కడే మన కాలుష్యాలు ఇస్తున్నారు. ఆంధ్ర ప్రాంతమైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ముంబై ఇట్లా అనేక రాష్ట్రాల ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ యువతను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు. మనకి ఇయ్యడు. ఇక్కడ ఇస్తే ఏమవుతుంది? నిరుద్యోగ సమస్య అంతమవుతుంది. ప్రభుత్వ ఖజానా మీద రూపాయి భారం కూడా పడదుగా. ఎందుకంటే ప్రభుత్వ కొనులు వేయలు, కొనులు వేస్తే ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుంది. అదో 30,000 కోట్లు, 40,000 కోట్లు మిగులుతాయి. ఇంకొకటి ఏమవుతుంది అంటే, అప్పుడు చెప్పిన ఖాళీగా తిరిగే పిల్లగానికి నువ్వు ఆంధ్రాయనకి ఇచ్చినట్టు ఒక జాబ్ ఇస్తే 80,000 నుంచి 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఒక పీజీ చదువుకునే పిల్లగానికి అయితే 60,000 ఇచ్చి ఒక డ్యూయల్ అకౌంట్ తీయమన్నా. ఏం తీయాలి? ఒకటి పేరెంట్ అకౌంట్, ఒకటి ఉద్యోగస్తుని అకౌంట్. ఇదంతా చేయడం సాధ్యమా? అదే చెప్పండి. అంటే మీరు చెప్పినట్టు కనుక ఇంప్లిమెంట్ గవర్నమెంట్ చేస్తే అసలు నిరుద్యోగులకు కావచ్చు, టీచర్లకు కావచ్చు, ఏ సమస్య ఉండదు. ప్రతి పేదవాడు ధైర్యంగా పడుకుంటాడు, ప్రతి పేదవాడు ధైర్యంగా నిద్రపోతాడు, హ్యాపీగా వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకుంటాడు. సాధ్యమా అంటే ఎందుకు సాధ్యం కాదు? ఇది సింపుల్గా మనం చెప్తా ఉన్నాం కదా. సింపుల్ మీరు చెప్పే సింపుల్ అన్న. ఎందుకంటే ప్రభుత్వాలు అసలు ఉద్యోగాలు ఇవ్వాలన్న సోయికు లేదు. ప్రభుత్వాలను గద్దె దింపాలని చెప్తా ఉన్నాం. కాంట్రాక్ట్ టీచర్ ఉన్నారు, కలెక్టరేట్లో చేసే వాళ్ళనే మనం పర్మనెంట్ చేయట్లేకపోతున్నాం. గవర్నమెంట్ గతంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది పర్మనెంట్ చేస్తామని, వీళ్ళు కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది చేస్తామని, వీళ్ళు ప్రభుత్వాలు వీళ్ళు చేయట్లేదు కనుక ప్రభుత్వం ఉద్యోగాలు ఎట్లా చేస్తారని నేను అదే అంటాను. ప్రభుత్వం అంటే మనమే అన్న, ప్రభుత్వం మనమే అంటే ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నుకుంటున్నాం? మనమే. అందుకే ఇప్పుడు మనం మారాలంటున్నాం పట్టభద్రులు. ఇది ఒక ఎన్నిక గుణపాఠం కావాలి తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు, దేశంలోని రాజకీయ పార్టీలకు. ఎట్లా గుణపాఠం కావాలంటే, ఒక నిరుద్యోగ యువత మనలాంటి నికాసుగా పనిచేసే వాళ్ళని ఎన్నుకుంటే రాజకీయ పార్టీలు భయపడతాయి, నీకోసం పనిచేస్తాయి, చట్టాలను మారుస్తాయి, స్థానిక కంపెనీలో నిరుద్యోగ సమస్యను అంతం చేస్తాయి. అట్లా కాకుండా పార్టీ ముసుగులో వచ్చే వాళ్ళకి మేము ఓట్లేసి గెలిపిస్తామంటే వాళ్ళని మళ్ళీ నేను మోసం చేస్తాడు. వాళ్ళకి కనువిప్పు కావాలన్నా, గుణపాఠం కావాలన్నా ఈ ఎన్నిక అనేది ఒక పవర్ఫుల్ ఎన్నికగా మారాలని చెప్తా ఉన్నాను. అందుకే ఒక ప్రశ్నించే గొంతుగా రాఘవేంద్ర అయితే కొని వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నిక కోసం మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. 2.5 ఏళ్ళుగా మనం నడిపిస్తూ ఉన్నాం. మీన్ వైల్ ఏంది పల్ల రాజేశ్వర రెడ్డి రిజైన్ చేసి వచ్చిన ఎన్నిక. మరి ఎందుకు రావాల్సి వస్తుంది ఈ ఎన్నిక కోసం అంటే, 2021లో చూసినాం. మీరు అన్న పర్సన్స్ అంతా వచ్చినారు, పోటీ చేసినారు, గెలిచినైనా కనిపించలే, ఓడిపోయినా కనిపించలే. ఓడిపోయినా కనిపించలే. ఇప్పుడు నేను గెలుస్తాను ధీమాలు ఉన్నాడు అని అంటారు. ఇప్పుడు ఏముంటుంది అంటే, బాగా మనము ఒక నక్కలట ఒక స్టోరీ ఉంటుంది. ఒక 10 నక్కలు కలిసినాడు పాపం, బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఒక చిన్న జంతువుని తెచ్చుకున్నాడు తినాలి. కానీ 10 నక్కలు స్నానానికి పోతే ఒక నక్క స్నానానికి పోలేదట్టుగా. అన్ని ఆకలి మీదనే ఉన్నాయి. మొత్తం తెచ్చినారు, దీన్ని మంచిగా కూర్చుంటే కడుపు ఇట్లా అయిందట. మిగతా 9 నక్కలు వచ్చాయి. అరే ఆకలి అయితే ఎక్కడ పోయింది? ఎందుకు ఆకలి అయితే? ప్రశాంతంగా ఉందని పడుకున్నట్టు. ఎందుకంటే నీ కడుపు నిండేది కాబట్టి. మిగతా 9 మంది పరిస్థితి ఏంది? నేను అదే చెప్పబోతా ఉన్నా. ఎప్పుడైనా సరే మనం ఆలోచన విధానం మారితే ప్రభుత్వాలను మార్చే శక్తి యువతలో ఉంది. మన ఆలోచన విధానం మారితే చట్టసభల్లో ఒక బలమైన గొంతును పంపించే అవకాశం ఉంటుంది. పంపించాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఓటేయాలి. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నల్లగొండకి వెళ్ళినా, ఖమ్మం వెళ్ళినా, మరి వరంగల్ వెళ్ళినా, ఎక్కడికి పోయినా వందలాది మంది మన నామినేషన్ ప్రక్రియ కూడా చూసారు. ఒక చిన్న వీడియో పెట్టాను నేను. ఎందుకంటే సింపుల్గా పోదాం అనుకున్నాం. వందలాది మంది తరలి వచ్చినారు, చైతన్యవంతంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ ఎన్నికలలో అన్ని రాజకీయం అంటే ఎవరైతే రాజకీయం ముసుకేసుకొని వస్తూ ఉన్నారో ఏమవసరం వాళ్ళతోటి? ఈ ఎన్నికకు రాజకీయానికి సంబంధం లేదు కదా. సంబంధం లేదు. వాస్తవానికి గుర్తులు కూడా ఉండవు, ఏ పార్టీ గుర్తులు కూడా ఉండవు దీంట్లో. ఎవరైనా ఇండిపెండెంట్. డబ్బు ఏమన్నా ప్రభావితం చూపిస్తుందా అంటే? రూపాయి. ఎందుకంటే పట్టభద్రులు అనుకునే శక్తి ఎవరికి లేదంటాం. మనలాంటి మేధావులు అనుకునే శక్తి ఏ రాజకీయ ఎంపీ ఎలక్షన్లు మాత్రం తప్పకుండా పట్టభద్రులు అమ్ముడు పోయారు గతంలో. అంటే పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికే కాదు కదా ఎమ్మెల్యే అంటే, అందరం వేసే ఎన్నిక వేసారు. కరెక్ట్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమంలో ఏం ట్రెండింగ్ ఉందంటే, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇప్పుడు మన
పోస్టల్ బ్యాలెట్ విషయంలో బీఆర్ఎస్ గతంలో ఎక్కువ శాతం తప్పు, చాలా తప్పు. తప్పుడు ఎవరో తప్పులు అంటారు, ఎప్పుడైనా ఉద్యోగం తప్పు పట్టలేదు. కాకపోతే తప్పు పట్టలేదు, ఏంటనైనా నేను డబ్బు ప్రభావితంగా చూపిస్తాను. జీరో ఎందుకు జీరో అంటున్నా అంటే అలుగుబెల్లి నరసింహారెడ్డి గెలిచిందిగా పోయినసారి మనం చూసినాం ఎన్నిక రూపాయి ఖర్చు లేకుండా గెలిచి మొన్ననే ఎమ్మెల్సీగా. ఇక్కడ మేధావులు కానీ ఎవరు కానీ మనం కొనే శక్తి ఏ రాజకీయ పార్టీ నాయకులు లేదు. ఇంకొకటి మరో బాగా చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఎట్లా చైతన్యం వచ్చిందంటే ఒక కారణం కరెక్టే మీరు అడిగింది. ఎందుకంటే గతంలో ఇప్పుడు మన మల్లాన్ అనే వ్యక్తి ఓటుకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రహస్యంగా జరుగుతుంది చర్చ. నేను పట్టవాళ్ళు కూడా కొంటాను ఆయన కొనాలి. ఏమంటాడు అంటే నిజంగా పంచమని అంటున్నా. ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీకు ప్రజలను లూటి చేసి వచ్చినాయి డబ్బులు అంగిలాగా అమ్ముకున్న దాకా పంచు ఏమవుతుందని నీ కష్టం అది పని చేస్తున్నా మిమ్మల్ని అడిగి అంతే. అసలు నేను అదే చెప్పబోతున్నా. ఆయన 500 కోట్లు పంచినా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తెలంగాణ ప్రజల సొమ్ము, పట్టభద్రుల సొమ్ము. అవునా కదా? నువ్వు నాకు ఎందుకు అంటే ఓంపీ అంటే రావుగా డబ్బులు, ప్రజలకు మోసం చేసిన డబ్బులు వస్తే డబ్బులు ఎక్కడ ఖర్చు కావాలో ఖర్చు అయితే ఎవరు కోర్టు గెలిపిస్తారు అంతే విజ్ఞులు. ఖచ్చితంగా మంచి మెజారిటీతో నేను గెలుస్తాం. మళ్ళీ సూరన్నతో మరొక ఇంటర్వ్యూ చేస్తాం. ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నా అంటే తిరుగుతున్నాం క్షేత్రస్థాయిలో. మీరు అన్నట్టు డబ్బు మదంతోనో లేకపోతే అహంకారంతో ఉండలేము. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎవరు ఉన్నాయి, ఓట్లు వేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అంటే అన్ని నేను టేకప్ చేసిన సమస్యలు. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే వచ్చిన పార్టీగా వచ్చిన యూట్యూబ్ ఛానల్ కాదు కదా మనది. అప్పటి నుంచి పని చేస్తూ ఉన్నాం. అవే సమస్యలు ఏకరువు పెడతా ఉన్నాం. చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించినాం చౌటుపల్లి లాంటి ప్రాంతాలు అక్కడ ఇక్కడ. ఎందుకంటే రసాయన పరిశ్రమను డిమాండ్ చేసి మరి ఇప్పించినాం. బిడ్డ మీ పరిశ్రమను నడుపుకోలేరని. అదే ఒక చట్ట సభలో మనం ఉంటే ఈరోజు మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే 50,000 1,00,000 మంది 2,00,000 మంది చూస్తారు. అదే ఒక చట్ట సభలు ఉంటే 4.5 కోట్ల మంది చూస్తూ ఉంటారు. అరే రాఘవేంద్ర సార్ ఏం చెప్తా ఉన్నాడు, ఎవరి కోసం చెప్తా ఉన్నారు? నా స్వార్థం ఏమైనా ఉందా ఇందులో? అంటే నిరుద్యోగ సమస్య అంతం కావాలి, టీచర్ సమస్యలు అంతం కావాలి. ఇంకా జీవో నెంబర్ ఎక్కలేని విధంగా సిగ్గుండాలని నేను 46 తీసుకొచ్చిన. ఉంటుందా అట్లా? ఏ రాష్ట్రంలో అయినా ఉంటుందా? హైదరాబాద్లో ఒక న్యాయం అంటే నల్గొండ ఆయనకు, వరంగల్ ఖమ్మంకి ఒక న్యాయం. ఏమిటి ఇది? నిజంగా మీకు బుద్ధి ఉంటే, నిజంగా సోయి ఉంటే, అందుకే నేను అంటా ఉన్నా చట్టసభలు ఉన్న వాళ్ళ కనీసం సోయి ఉండాలని. 46 జీవో తీసుకొచ్చి ఒక ప్రాంతానికి ఒక న్యాయం, ఇంకో ప్రాంతానికి ఇంకో న్యాయమా? అక్కడ 85-86 మార్కుల ఉద్యోగం వస్తుంది, ఇక్కడ 126 నుంచి 130 మార్కుల ఉద్యోగం రాదు. ఏం పద్ధతి ఇది? బేషరతుగా చెప్తున్నాం. వారం రోజులు టైం ఇస్తా ఉన్నాం. రేపు ఎన్నికలు అయిపోతున్నాయి. మీరు జీవో 46ని కనుక ఉపసంహరించుకోకపోతే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే మీ మెడలు వంచుతాం. వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా దక్కాలో దక్కిస్తాం. హెచ్చరిస్తా ఉన్నాం. వారం రోజుల టైం ఇస్తాం. మేమందరం కలుస్తాం. బిడ్డ మరొక మారు హెచ్చరిస్తా ఉన్నాం. చదువుకున్నాం, మేము జాబ్స్ రాసినాం, పోలీస్ జాబ్ రాసినాం, అన్నింటిలో పాస్ అయినాం. 126 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగం రాకపోవడం ఏంటి? పక్క జిల్లాలోనేమో హైదరాబాద్ లాంటినేమో 86 మార్కులు వస్తుంది. ఎంత అన్యాయం అనేది? మంచి పద్ధతి అంటే సోయిన పనులు చేయండి అంటా ఉన్నాం. అందరికి సమన్యాయం జరగాలి. వాళ్ళు అన్యాయం కావద్దు, వీళ్ళు కూడా అసలు అన్యాయం కావద్దుగా. అనేక వీడియోలు కూడా ఇచ్చినాం ఇట్లా. తర్వాత ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయన్న. ఇక్కడ 2 రకాల మాయ ఉంది. ఒకటే కార్పొరేట్ కాలేజీలు అని ఉన్నాయి. మిగతా 99% మన లాంటి వాళ్ళని పెట్టుకున్నాం. నువ్వు నేను ఇంకా కొంతమంది, ఎందుకంటే ఉద్యోగాలు రాలే, ఒక కాలేజీ పెట్టుకున్నావు, 10,000 20,000 సంపాదించుకుంటాం, కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ ఎంత బోగస్గా నడిపిస్తున్నట్టు చెప్తా ఉన్నా. కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాటాలు ఉంటాయి, వాళ్ళకి బ్లాక్మెయిల్ చేస్తారు. 10% 20% ఉంటాయి, వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తారు, ₹1,00,00,000 దండుకుంటారు. మన లాంటి వాళ్ళు చేయరు. ఎట్లా నడిపించాలి? చాలా మంది కాలేజీలు మూసుకున్నారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది చేసుకున్నారు. ఈ పాపం కాదా? ఈ విషయాన్ని బయట ఎందుకు మాట్లాడాలి? ఎవరు అంటే బయట ఉన్న మేధావులు ఉన్నారు కొందరు. ఎందుకు అదే నేను అన్నాను, మేధావులు రావాలి. మేధావుల మాట చెల్లుబాటు కావాలంటే మనలాంటి మీడియా సంస్థలు ముందుకు రావాలి. వాళ్ళనే మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మీరు అన్నాను మళ్ళీ వీళ్ళన్నా ఎవరైనా తీసుకొస్తారా? ఎంత ఇస్తావు? 10 నిమిషాలు మార్నింగ్ తీసుకొస్తా అంటే ఏంది? ఎక్కడ కమర్షియాలిటీ ఇది? అవునా కాదా? మీకున్న సమాచారం మేర కూడా మనం ఏం చేసినాం, గ్రామాలలో మార్నింగ్ చేసినాం. అందుకే మేధావులను ఇన్వాల్వ్ చేసినాం. ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. మరి చేసినప్పుడు అవగాహన ఉంటుంది. డబ్బులే కావాలనుకున్నానికి ఏం అవగాహన ఉంటుందా? ఏమన్నా డబ్బుల ప్రాతిపాదికన పోయేవానికి ఈ రోజు వరకు మీరు చూడవచ్చు, దాదాపు 2-2.5 ఏళ్ళు అవుతుంది. ఒక సింగిల్ పార్టీ యాడ్ కూడా తీసుకోవాలి మనం. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. వాళ్ళలాగా గూగుల్ పేలు, ఫోన్పే నెంబర్ ఇవ్వలేదు. మీరు లింకులు కూడా చూడండి, మీ వీక్షకులు కూడా చూపించారు. నికార్స్గా పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. మీ వద్దకే వచ్చాం, చాలా మందికి తెలుసు. ఏమవసరం ఆ రోజు ఎన్నికలు వస్తే నాకైతే ఏం తెలియదుగా. ప్రజలను చైతన్యం చేయాలి, యువతను చైతన్యం చేయాలి, ప్రభుత్వం మెడలు ఉంచాలి, నిరుద్యోగ సమస్యను అంతం చేయాలి, పట్టభద్రుల సమస్యలు అంతం చేయాలనే ఏకైక లక్ష్యంతో వచ్చినాం. మరి చట్ట సభలలో పోయి అర్హత వరకు ఉంది. ఉసరవెల్లిలా రంగులు పూస్తున్న రాజకీయ నాయకులు ఉందా? మారుస్తూ ఉంటారు ఉసరవెల్లిలా. లేకుంటే జర్నలిజం ముసుగులో ఈ పార్టీ మారుస్తా, ఆ పార్టీ మారుస్తా, ఈయనని బెదిరిస్తా, ఆయనని బెదిరిస్తా అన్నవానికి ఉంటుందా పట్టభద్రుల మీద? పార్టీ ఆయననే గెలిచిన
వాళ్ళు మళ్ళీ దోచుకుంటారు. ఆ పదవి అడ్డు పెట్టుకొని ఏదో నాకు సీఎం తెలుసు పిఎం తెలుసు అని దోచుకుంటారు తప్ప ఈ పట్టణంలో సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు తీర్చరు. ఇవి జస్ట్ వాళ్ళు రంగు పూసుకొని కూర్చోవేలా వస్తుంది తప్ప డబ్బులు దంచుకునే కార్యక్రమం చేస్తారు తప్ప వాళ్ళు అభివృద్ధి చేయాలి. అందుకే నేను చెప్తాను విజ్ఞానైన పట్టభద్రులారా, మరొకసారి మోసపోయి గోసపడ్డది కేవలం ఉప ఎన్నిక అంటున్నాం, ఎన్నిక కూడా కాదు. 3 సంవత్సరాల కోసం వస్తుంది ఎన్నిక. ఒక్కసారి మనకు అవకాశం కల్పించమని కూడా అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులారా, మీ గొంతుకగా మారినా, మీ సమస్యల మీద అల్పేరుగా పోరాటం చేసినా, అనేక సమస్యలు ఎత్తు చూపుతూనే ఒక జర్నలిస్ట్గా మరి దాని సొల్యూషన్ ఏంది, దాన్ని ఎట్లా అంతం చేయవచ్చు, ఆ సమస్యలు చాలా సింప్లిఫికేషన్ వేలు అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసిన. నిజంగా అందరికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నల్గొండనైనా, ఖమ్మమైనా, వరంగల్ అయినా. నిన్న ఖమ్మంలో ఎర్రటెండలో నాతో పాదయాత్ర చేసినాం, చాలామంది మాట్లాడదామని ఇంటింటికి పోయినాం, చెప్పినాం, వాళ్ళే ముందున్నారు. నల్గొండలో అపూర్వమైన, వరంగల్ అయితే మీరు రాకండి అన్న మేము చూసుకుంటామని ఒక టీమ్స్ ఏర్పడ్డాయి. మీ అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఈరోజు రాఘవేంద్ర గెలిస్తే మీరు 4.5 లక్షల మంది ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళు గెలిచినట్టే, నల్గొండ, వరంగల్, ఖమ్మం గెలిచినట్టే అని అంటా ఉన్నా. మీరు పక్క పార్టీ ముసుగులో వస్తున్న వాళ్ళు గెలిస్తే ఆ పార్టీ గెలిచినట్టు. రాఘవేంద్ర బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక బలమైన గొంతుకగా మారిన మీ సమస్యను ఏకరువు పెడుతున్న రాఘవేంద్ర గెలిస్తే 3 జిల్లాల ప్రజలు గెలిచినట్టే, పట్టభద్రులు గెలిచినట్టే. కాబట్టి ఒకే ఒక్క నిమిషం ఆలోచన చేయాలి. ఇప్పటికే ఆలోచన చేసినారు, వేల మంది కాల్ చేస్తూ ఉన్నారు, కొన్ని గ్రూప్స్ కూడా తయారు చేసి స్వచ్ఛందంగా పోతా ఉన్నారు. ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నా, మనం నిజంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయినాం, పెనట్రేట్ అయినా సోషల్ మీడియా వింగ్లో ఇక రేపటి నుంచి విరివిగా ప్రచారం చేయండి. నా తరఫున మీకు ₹1 ఖర్చు ఉండదు. మన గొంతు 3 జిల్లాల ప్రజలకు తెలవాలి, రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తెలుసు కాబట్టి పట్టభద్రులకు కూడా ఇంకా బాగా తెలవాలి. ఇప్పుడు 60-70% రీచ్ అయినాం, ఇంకా 30% కూడా మనం రీచ్ కావాలి. భారీ మెజార్టీతో రాఘవేంద్ర ఐతగోని గెలిస్తే మరొక మాట చెప్తున్నా, నువ్వు మనందరం గెలిచినట్టే. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ గెలిచినట్టే. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలు, జిల్లాల ప్రజలు, నియోజకవర్గాల ప్రజలు గెలిచినట్టే. మొత్తం మీద నేను గెలిస్తే మీ అందరు గెలిచినట్టే. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈరోజు నిలబడ్డ వాళ్ళకి ఇప్పుడు కాల్ చేయండి, ఎవరైనా లేపుతారని చూడండి. 24 గంటలు 2.5 ఏళ్ళుగా మీకోసం పనిచేసిన. 8497920544 అర్ధరాత్రి ఫోన్ చేసినా, అన్నా బడుగు బలహీన వర్గాలైనా, బీసీల మీద కేసులైనాయి, ఎస్సీల మీద కేసులైనాయి, ఎస్టీల మీద కేసులైనాయి అంటే ఆ పోలీస్ స్టేషన్ ముందు ధైర్యంగా మనం మాన్యం చేసినాం. ఆ రోజు ఎన్నికలు లేవే, మరి రాఘవేంద్ర ఎన్నికల ప్రాతిపాదికనే రావట్లేదు. మీ సమస్యలు ఎన్నో పరిష్కారం చేసినా, మిమ్మల్ని భయపెడతా ఉంటే మరి కలెక్టర్ల కాళ్ళను పట్టుకొని నిలదీసే ప్రయత్నం చేసిన. ఎందుకంటే సమస్య పారదర్శకంగా ఉన్నప్పుడు ఎవరికి భయపడవలసిన పని లేదు, ఎవరికి తలగాల్సిన పని లేదు. నేను అనేక మార్లు చెప్పిన, రాజ్యాంగం మనకు కల్పించింది రైట్ టు స్పీచ్. మరొకసారి కూడా చెప్తా ఉన్నా, పోలీసులైనా, రెవెన్యూ అయినా, ఇంకా ఏ అధికారులైనా మనం రెక్కలు ముక్కలు చేసుకొని పన్నులు కడితేనే వాళ్ళకి జీతాలు వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనమే యజమానులు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆ సమస్యల మీద మీరు పోరాటం చేయండి. మీ వెనకాల ఆర్జీ మీడియా చైర్మన్గా నేనున్నా. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా వస్తా ఉన్నా. ఇది కత్తి మీద సాము లాంటి ఎన్నిక. అనేక మాయలు చేయాలని చూస్తారు, మోసం చేయాలని చూస్తారు, మన మధ్యనే డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకురావాలని చూస్తారు. కాబట్టి దయచేసి మేధావులైన పట్టభద్రులారా అర్థం చేసుకోండి. ఇప్పటికే 60-70% అందరూ కూడా మీరు నా దగ్గర ఉన్నారు, నా పక్కన ఉన్నారు, నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు, ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, అడుగున నిరాజాలు పలుకుతూ నన్ను తీసుకెళ్తా ఉన్నారు. మీ గొప్ప మనసుకు నిజంగా కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. నిజంగా కన్నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు చైతన్యం చేద్దాం అనుకున్నా. మీరే అంటున్నారు, గాయన జర్నలిస్టులకు ఇట్లా చేసినా నీకు చేస్తామంటూ. వాకర్స్ అసోసియేషన్ అయితే ఏంది, యువత అయితే ఏంది, స్వచ్ఛందంగా వీడియోలు కూడా పంపిస్తున్నారు. రాఘవేంద్ర సార్కే మా మద్దతు అని. ఇంకాస్త సోషల్ మీడియాలో బలంగా వెళ్దాం. ఇప్పటికీ అన్ని గ్రామాలలో పెనట్రేట్ అయినాం, అన్ని జిల్లా కేంద్రాల్లో పెనట్రేట్ అయినాం. స్వయంగా నేను కూడా వేలాది మందితో ఈ 10 రోజులుగా మాట్లాడుకుంటూ వస్తా ఉన్నా. ఒకే ఒక్క ఓటు వేసి గెలిపించండి. మన సమస్యలు అంట, మీ సమస్యలు అంటున్నారు అందరి, మనందరి సమస్యలు, మన ఇంటి సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, పట్టభద్రుల సమస్యలు, జీవో నెంబర్ 46 మీద కూడా స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిగా మీ ముందుకు వస్తా ఉన్నా. కాబట్టి ఒకసారి నన్ను గెలిపిస్తే ఏమవుతుంది, పార్టీ లేదు, ఏ ఎజెండా లేదు, నాకున్న ఏకైక ఎజెండా మీ సమస్యల పరిష్కారమే. మిగతా వాళ్ళని గెలిపిస్తే ఆయన పార్టీ ఎజెండా ఉంటుంది. పార్టీ కొమ్ము కాస్తారు, పార్టీ పెద్దల మోకాలు నీళ్ళు తాగుతూ మరొకసారి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బలమైన గొంతుగా ఉంటా. 3 సంవత్సరాలే ఉంది కాబట్టి నా పనితీరేందో కూడా మీకు తెలుసు, ఇప్పటికే తెలుసు ఎంత నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. ఈ 3 ఏళ్ళు కూడా చూస్తారు. కాబట్టి ఒకే ఒక్క ఓటు, మరొక మాట చెప్తా ఉన్నా, బడుగు బలహీన వర్గాలకు చెంది మంచి సబ్జెక్ట్ ఉండి మీ గొంతుగా మారిన రాఘవేంద్ర ఐతగోని గెలిపించుకోండి. మీ అందరు గెలిచినట్టే. ఇదండి ముఖ్యంగా మీరు ఇంతసేపు విన్నారు. వాస్తవానికి నేను ఇంటర్వ్యూ ఇద్దామంటే అన్న స్పీచ్ మీరు ఎట్లా దడదడలాడించారో చూశారు. కాబట్టి
దయచేసి చెప్తున్నా నా యొక్క ఖమ్మంలో ఉన్న మిత్రులు కావచ్చు, వరంగల్లో నల్గొండలో ఉన్న పట్టభద్రులు కావచ్చు, డిగ్రీ చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ దయచేసి రాఘవేంద్ర అన్నగారికి మీరు ఓటు వేయాల్సిందిగా నేను మనసారా చేతులు జోడించి చెప్తున్నాను. అవసరమే మీ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే వాస్తవాన్ని గమనించండి. అందరికీ మల్లన్న కావచ్చు, బక్క చేసిన కావచ్చు, రాఘవేంద్ర ముగ్గురుకున్న తేడేంటో స్పష్టంగా అనిపించింది. పార్టీల గొంతుగా తను పని చేయట్లేదు, ప్రశ్నించే గొంతుగా పనిచేస్తాడు. ఏనాడు కూడా ఎక్కడ యాడ్ తీసుకోడు, ఏ పార్టీ నాయకుల ద్వారా కొమ్ము కాయలేదు. తన మాటలు మీరు విన్నారు ఇంతసేపు. నేను గెలిపిస్తే కనుక నాకు అవగాహన ఉంది, పట్టభద్రుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, చదువుకున్న యువత సమస్యల మీద నాకు అవగాహన ఉంది. నన్ను గెలిపిస్తే నేను గెలిచినట్టు అనట్లేదు. నన్ను గెలిపిస్తే ఆ యొక్క ఖమ్మం ప్రజలు కావచ్చు, నల్గొండ ప్రజలు కావచ్చు, వరంగల్ ప్రజలు వీళ్ళందరూ గెలిచినట్టే. ఇక నేను కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, నేను అంటే మనం అని తన యొక్క మాటలు చెప్పాం. ఇగో ఇలా మాట్లాడే వ్యక్తులు నాకు తెలిసి అయితే మల్లన్న స్పీచ్లో కావచ్చు, బక్క చేసిన స్పీచ్లో ఎవరి స్పీచ్లో లేదు. వాళ్ళ గురించి ఎందుకు పదే మాట్లాడతానంటే, లేనిపోని హామీలు ఇచ్చుకుంటూ చాలామంది అన్నగారు వీడియో చేసిన ప్రతిసారి కూడా నెగటివ్ కామెంట్ వచ్చి వాళ్ళు ఒక ప్రాపగండ సృష్టిస్తారు. ఖబర్దారు చెప్తున్న వాళ్ళందరికీ దయచేసి అన్నగారికి ఓటు వేయాలని నేను మనసారా మిమ్మల్ని అందరినీ పాదాభివందనం చేస్తూ విన్నవించుకుంటున్నాను. దయచేసి ఓట్ ఫర్ ఐతగోని రాఘవేంద్ర అన్న. తప్పకుండా గతంలో మనం పరిపాలన చూసాం, ఎంత మోసం చేశారు. అన్నగారు గెలిచిన తర్వాత కూడా ఇదే వేదికగా ఒకవేళ అన్నగారు చెప్పిన మాటలు కనుక నెరవేర్చి మళ్ళీ ప్రశ్నిద్దాం. అదే చెప్తున్నా. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. చట్టసభల్లో వెళ్లాల్సింది ప్రశ్నించే గొంతులు, పార్టీ గొంతులు కాదు, పార్టీ కండవమోస్టులు కాదు. దయచేసి వినండి. ఐతగోని రాఘవేంద్ర అన్నని గెలిపిస్తే మనందరి కోసం పనిచేస్తాడు. మనందరం కలిసి కట్టుగా ఆ యొక్క 3 జిల్లాలు, అంత మాత్రమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ 33 జిల్లాలను కూడా ఆ యొక్క ఉద్యోగుల సమస్యలను కలిసి గట్టిగా పోరాటం చేసేసి మన డిమాండ్స్ మనం నెరవేర్చుకుందామని మరొకసారి విన్నవించుకుంటాం. దయచేసి ఓట్ ఫర్ ఐతగోని రాఘవేంద్ర అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.